నమస్తే అందరికి. పెద్ద మూవీ గురించి అయితే పెద్ద మూవీ నేను 2 days బ్యాక్ చూసిన. రిలీజ్ అయిన సెకండ్ డే చూసిన. కాదు నాకు టైం కుదరక వీడియో పెట్టలేదు. ఇంకో విషయం ఏంటంటే మన కోసం అక్కడ వెయిట్ చేయరు. సో పెట్టద్దు అనుకున్నా కానీ సరే చూసినాం కదా అని చెప్పేసి వీడియో అయితే చేస్తాను ఇప్పుడు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు రివ్యూ చెప్తే స్ట్రైక్స్ వీడియో తీసేస్తానట. కానీ మన వాడికైతే ప్రాబ్లం లేదు. మన చూడాలి కాబట్టి అంటే తీసేయరు మనది, ఎందుకంటే మనకి అంత రీచ్ లేదు కాబట్టి పెద్ద పట్టించుకోరు. ఇంకా మూవీ గురించి అయితే ఫస్ట్ పాజిటివ్ మాట్లాడుకుందాం. రామ్ చరణ్ యాక్టింగ్ మంచిగా చేసిండు, మంచిగా బాగా కష్టపడ్డాడు, సినిమాకి ఏం కావాలో అది ఇచ్చిండు. చాలా అంటే చాలా కష్టపడ్డాడు, మనకు అది కనిపిస్తుంది స్క్రీన్ మీద ఎంత కష్టపడ్డాడు అనేది. రామ్ చరణ్ ఒక్కడే సినిమాను మోసిండు, రామ్ చరణ్ ఒక్కడే సినిమా కూడా కష్టపడ్డాడు. చాలా అంటే చాలా ఎంత మంచిగా చేసిండు యాక్టింగ్. మనకు ఇప్పుడు అదే రంగస్థలం త్రిబుల్ చెప్తాం కదా, అట్లా ఆ రేంజ్లో చేసిండు. కానీ ఆ యాక్టింగ్ సపోర్ట్గా కథ లేదు. అయితే ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మంచిగా ఇచ్చిండు, చాలా చోట్ల మంచిగా ఉన్నాయి, అక్కడక్కడ పెద్దగా అనిపించలే. కానీ ఓవరాల్గా 90% మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగున్నది, మంచి ఫ్రేమ్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఈ మూడు అయితే నాకు బాగా వర్క్ అయినాయి సినిమాలో. ఇంకో విషయం ఏంటంటే హీరోయిన్ ఎంత ఆబ్జెక్టిఫై చేసి చూపిస్తారంటే అసలు ఇంకా అంత వల్గర్గా చూపిస్తారు. హీరోయిన్ ఫస్ట్ వల్గర్గా చూపిస్తారు. ఎందుకంటే ఎంత రూరల్ బ్యాక్గ్రౌండ్ అయినా పల్లెటూరు అయినా కూడా అమ్మాయిలు అట్లా ఉండరు కదా. సరే జమీందారు కూతురు అయినా అమ్మాయిలు అట్లా ఉండరు. మళ్ళీ హీరోయిన్ కాకుండా మిగతా ఆమె చుట్టుపక్కల ఉన్న అందరు అమ్మాయిలందరూ బాగానే ఉంటారు. గ్లామర్ కోసం పెట్టినట్టు ఉంటుంది తప్ప హీరోయిన్ క్యారెక్టర్ ఏముండదు. ఏదైతే ఫీమేల్ లీడ్ రాయడం చేత కాకపోతే పెట్టకు. అసలు పెద్ద సినిమాకి హీరోయిన్ అవసరం లేదు. ఫస్ట్ పాటల కోసం ఇంకోసం అయినా కూడా రామ్ చరణ్ డాన్స్ చేసిన చూస్తారు అందరు. హీరోయిన్ ఎవరు చూడడు. ఉన్న 5 నిమిషాల క్యారెక్టర్ నీకు రాయడం చేత కాకపోతే ఇంకెందుకు సినిమా చేసిన హీరోయిన్ పెట్టుకొని కాటుక పెట్టని కళ్ళు అనే సంథింగ్ డైలాగ్ చెప్తా అంటే కెమెరా యాంగిల్ ఇంకెక్కడ ఉంటుంది. అంతా ఆబ్జెక్టిఫై చేసి చూపిస్తుంది అసలు. సో ఏదో సేక్ ఆఫ్ ఏమంటారు బాలీవుడ్ పబ్లిసిటీ కోసం ఏదో పెట్టినట్టు పెట్టింది, కానీ అంతేం లేదు అక్కడ. ఇంకోటి కథల బలం లేదు, పెద్దగా అసలు ఎక్కలేదు కథ. ఓవరాల్ గా నాకు స్టోరీ కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఇంకా క్యారెక్టర్స్ ఎవరు దివ్యందం పెట్టుకున్నారు, అసలు అవసరం లేదు. వీళ్ళు పెట్టిన అన్ని బాలీవుడ్ కానీ వేరే వాళ్ళని పెట్టిన దాంట్లో కన్నడ శివన్న పెట్టింది. శివన్న క్యారెక్టర్ మంచిగా అనిపించింది. అంటే ఉన్నంతసేపు బాగుంటది, మంచిగా ఉంటది, తెలుగు క్యాప్ట్ అయినట్టు ఉంటది. ఆ స్క్రీన్ ప్రజెన్స్ అంతా బాగుంటుంది, తెలిసింది అందరికి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటి, గ్రాఫిక్స్ ఫైట్స్ కూడా డుప్పుడు పెట్టేసారు. అంటే మనకు ఒక కుస్తీ సీక్వెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఫేస్ కాదని తెలుస్తూ ఉంటుంది. అట్లా కనీసం చూసుకోలేదు వాళ్ళు. సినిమా చూడాలనుకుంటే మాత్రం రామ్ చరణ్ యాక్టింగ్ కోసం చూడొచ్చు. చెప్తున్నా కదా, ఏ క్యారెక్టర్ మనకు అంత కనెక్ట్ అవ్వదు. ఏదో ఇట్లా చుట్టేసినట్టు చేసేది సినిమాని, పెద్ద ఎక్కలేదు నాకు. గ్రాఫిక్స్ కూడా బాగాలేదు. ఓవరాల్ అయితే మూవీ అయితే నాకు ఎక్కలేదు. కానీ చూడాలనుకుంటే మాత్రం రామ్ చరణ్ యాక్టింగ్ కోసం చూడాలి. ఇంకా స్టోరీ ఉంటుంది, కథ ఉంటుంది అని మాత్రం బిస్కెట్ అవుతాం. ఏది ఒక ఆర్గానిక్ ఫ్లోలో ఉండదు సినిమా ఇక్కడ. సో ఎవరు నీకు ఏది అంత కనెక్ట్ అవ్వలేదు. రామ్ చరణ్ కూడా కనెక్ట్ అవ్వడు. కానీ రామ్ చరణ్ కొన్ని సీన్లు ఉంటాయి, ఆ సీన్ల దగ్గర మాత్రం పిచ్చెక్కిచ్చిండు యాక్టింగ్. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం బాగుంది, కాకపోతే ఎంత బాగా చేసినా కనెక్షన్ లేదు, డైరెక్షన్ ఫాల్టే. సో స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ అది సరిగ్గా చూసుకోలేదు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు సినిమాలు చూసి ఇంత కష్టపడి 4 సార్లు చూసుకొని చేసుకుంటే అయిపోతుంది కదా. ఓవరాల్గా అయితే ఇది నా ఒపీనియన్. ఇది మీకు నచ్చితే వెళ్ళాలనుకుంటే వెళ్ళండి.